అమలైంది. ఏంటిది పథకం ముఖ్య ఉద్దేశం? ఈ పథకంలో మొట్టమొదటిసారి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూలీలకు పని అనేది ఒక హక్కు చట్టబద్ధమైంది. ఆ చట్టబద్ధం నుంచి అది అమలైన తర్వాత అనేక మంది రైతు ఆత్మహత్యలు ఆగాయి, ఆకలి చావులు ఆగాయి. దళితులు, అణగారిన వర్గాలు, గిరిజనులు ప్రభుత్వాలు పంపించేసిన అసైన్మెంట్ భూముల్ని, ఫారెస్ట్ భూముల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఉపాధి హామీ చట్టం ఉపయోగపడింది. ఎంత గమ్మత్ అంటే, ఒక రైతు తన భూమిలో తానే పని చేసుకుంటే ఉపాధి హామీ కింద కూలీ చేసినట్టు కూలీని ప్రభుత్వం చెల్లిస్తుంది. అట్లా ప్రతి సంవత్సరానికి 100 రోజుల పనిని ఆనాడు చట్టం ఒప్పుకున్నది. అదేవిధంగా మగ ఆడ కూలీలకు సమానమని చెప్పి ఒక ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది, ఇక్కడ కాంట్రాక్టర్ లేరు. ఇక్కడ కాంట్రాక్టర్ లేరు. మొత్తం ఇవాళ కూలీలే ఉంటారు. దేశంలో 33 కోట్ల మంది ఈ ఉపాధి హామీ ద్వారా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి వల్ల బీజేపీకి, మోడీకి ఇది నచ్చట్లేదు. ఇది నచ్చక ఏదో వికసిత్ భారత్ అట. వికసిత్ భారత్ అంటే మొత్తం భారతదేశం వికసించాలి, కానీ ఉన్న చట్టాన్ని తీసుకుపోవడం కాదు. ఉన్న చట్టంలో మేము ఏం కోరాం? అరే నువ్వు 100 రోజులు సరిపోవు, 150 రోజులు కావాలి, 200 రోజులు కావాలి, నువ్వు ఇస్తున్న 300 సరిపోవు, 800 కూలీలు కావాలని అడిగితే అది చేయకుండా మొత్తం ఉపాధి హామీ కొట్లాడి సాధించుకున్న పని హక్కుని మొత్తం రద్దు చేసి సంవత్సరంలో 60 రోజులు మేము పని వేయమని చెప్పిర్రు. ఇది నేనే చెప్పేది కాదు, బీబీ గ్రామ్జీ చట్టంలో పేర్కొన్నారు. మేము 60 రోజులు పని ఇవ్వం. ముఖ్యమైనది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? మా దగ్గర డబ్బులు లేవు, కేసీఆర్ మింగేసిండు, లేదు ఇంకోటి మింగేసిండు అని చెప్పి మొత్తం తప్పించుకుంటున్నాయి. ఈ సందర్భంలో గతంలో 100లో 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తే 10% కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే భరించేటివి. కానీ వాళ్ళ మొత్తం మేము 60 రూపాయలు మాత్రమే ఇస్తాం, నువ్వు 40 రూపాయలు అని చెప్తాడు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి. ఇంకో 40 రూపాయలు కలిపి చేస్తారా? మా దగ్గర డబ్బులు లేవని చెప్పినోళ్ళు అంటే రాష్ట్రాల మీదకి వదిలేశారు. రెండోది వల్ల నోటిఫికేషన్ చేస్తారట. ఇంతకుముందు ఒక చట్టం అమలుకి వస్తే ఎక్కడైనా ఎప్పుడైనా ఒక కూలీ, భూమి లేని కూలీ పోయి పని చేసుకుని ఉండే. కానీ వల్ల నోటిఫికేషన్ ఇస్తారట. ఆ నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ అమలవుతుంది, లేకపోతే లేదు. కాబట్టి వల్ల మొత్తం పని హక్కుల్ని హరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా నరేగా సంఘర్షణ మోర్చా, అదేవిధంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక యూనియన్, కాంగ్రెస్ పార్టీ, ఇట్లా అనేక వామపక్ష పార్టీలు మొత్తం ప్రజలకు మద్దతుగా, అనుకూలంగా ఈ చట్టాన్ని కాపాడాలని చెప్పి ఒక పెద్ద పోరాటం దేశంలో నడుస్తుంది. ఇవాళ నుంచి పార్లమెంటు ప్రారంభమవుతుంది. పార్లమెంట్లో కూడా మొత్తం స్టాల్ చేయడానికి అక్కడ ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మిగతా వామపక్ష పార్టీలు కూడా ఇవాళ ప్రభుత్వానికి అడిగాయి. ఈ అడుగుతున్న సందర్భంలో కేంద్ర మంత్రి, పార్లమెంటు వ్యవహారాల మంత్రి చెప్పాడు. ఏం చెప్పాడు? మేము వికసిత్ భారత్ గ్రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోమని చెప్పాడు. ఆయన కూడా గుర్తు చేస్తున్నాం. నువ్వు రైతాంగ చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా మీ మోడీ మాట్లాడాడు, అమిత్ షా మాట్లాడాడు, దేశంలో మంత్రులందరూ మాట్లాడారు, మేము వెనక్కి మొత్తం వ్యవసాయ కార్పొరేట్ చట్టాలు అమలు చేస్తామని. ఆ సమయంలో దేశ రైతాంగం మొత్తం ఢిల్లీని చుట్టుముట్టి మోడీని ఉచ్చబోయించి ఆ అమిత్ షాను అదరగొట్టి మొత్తం ఆ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకుంది ఈ దేశ రైతాంగం. కాబట్టి ఆ రైతాంగ స్ఫూర్తితో ఇవాళ రైతులతో, కూలీలతో కలిసి ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుంటామని చెప్పి, దీనికి అవసరమైతే ప్రాణాలు అర్పించైనా ఈ చట్టాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి గుర్తు చేస్తున్నాను, ఫిబ్రవరి 2 ఆల్రెడీ ఇంతకుముందు వెంకటరామ గారు చెప్పారు. ఫిబ్రవరి 2వ తేదీ నాడు దేశంలోని అన్ని రాజధానిలో ధర్నాలు, మహాపంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. ఆ మహాపంచాయతీ ధర్నా కూడా మన ఇందిరా పార్క్ దగ్గర దాదాపు ఒక 200 మంది ఉపాధి హామీ కూలీలతోటి ఒక పెద్ద ధర్నా చేస్తూ ఉన్నాం. దీనికి అన్ని రాజకీయ పార్టీలను, అటు వామపక్ష పార్టీలను, కమ్యూనిస్టు పార్టీలను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను పిలిచి ఒక ధర్నా చేస్తున్నాం. ఆ ధర్నాను కూడా ఫిబ్రవరి 2 నాటి ధర్నాను కూడా మీరు విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అందరికీ పేరు పేరున జై భీమ్.